చూడండి ఇట్లా తొడిమే ఉంటే ఉడికిస్తాం నాకు. ఇది ఉడకలేదు చేయలేదని బాధ ఉంది. అది కాలుతుంది. ఫస్ట్ నూనె వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టది. అదే ఆయిల్ నాకు ఎక్కువ ఆయిల్ కావాలేమో, ఎక్కువ ఆయిల్ పడుతుందేమో కాదు. మనకు ఇట్లా గొలిచుకుంటే ఆయిల్ ఉడక తక్కువనే పడుతుంది. అవి గొలిచుకోవడం మందమే కానీ నోటి కృషి కమ్మగా లేదా తాల్పు చేసిన కదా కమ్మగా వచ్చిందా. సూపర్ అమ్మగా టేస్ట్. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది చూడుర్రిగా. ఏం చేస్తానది క్యాప్సికమ్ గ్రేవీ తోటి కర్రీ. నేను చాలా రకాలు చేసిన, ఇదొక రకంగా. ఇక రకరకాలు చేస్తా. ఓసారి టమాటా చేస్తా, ఓసారి వట్టి చేస్తా. ఇక ఎన్ని రకాలు చేస్తానో అన్ని రకాలు చేస్తా. ఈ టేస్ట్ దేని టేస్ట్ దానికే ఉంటుంది. చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిర్రి. ఇట్లా చేసుకుందాం, అట్లా తిందాం. ఇది విషయం. నడవండి కథ చూపిస్తారండి. చూపిస్తా. ఇగో ఎల్లిగడ్డ దంచుకుంటున్నాయి. ఇట్లా కచ్చపక్క దంచేసుకోవాలి. పచ్చి కొబ్బరి, ఇగో కాజు, ధనియాల పొడి, ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండినమిర్చి, ఇగో ఆనియను, క్యాప్సికమ్, ఇక అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మిరియాల పొడి గ్రేవీ తోటి కమ్మ ఉంటుంది. ఇగో ఇదైతే గరం మసాలా, ఇగో జీలకర్ర, కారము, ఉప్పు, పసుపు, నూనె. ఇంత ఎట్లా చేసుకుందాం అన్నది కట్ చేసుకున్న తర్వాత ఎట్లా చేస్తా, ఏం చేస్తా అన్నది చూడుది. ఉడకది చెయ్యాలంటారు కదా, ఉడకది అన్నోళ్ళు ఉడికిచ్చుడు ఎట్లా ఉడికిస్తా అన్నది చూడుండి మీరు. అట్లా విషయం. గోలించుకుంటే ఇక మనకు ఉడకది చేయదని ఇక ఉండదు. గోలించుకుంటే ఇంత ఆయిల్ వేసుకున్నాం అంటే ఆయిల్ ఉంటుంది మనకు. వేరే కూరలలో అయినా వేసుకోవచ్చు. కొద్దిగా బాగా గోలియద్దు. ఈ రకంగా తోలు ముట్టవాలి రకం అన్నీ వేసుకొని ఇట్లా అన్నీ గొలుచుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇక మళ్ళీ వేసుకుందామన్నా కానీ అన్నీ గొలుచుకున్నాక నేను చెప్తాను. ఇట్లా గొలుచుకుంటాను. నూనె గింతనన్నా గుంజలేదు, బంద్ చేసుకుంటున్నా. నూనె గోలితే గుంజది. ఇక ఇది ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా సరే మళ్ళీ కర్రీకి తక్కువ పోసుకొని చేసుకోవచ్చు. ఈ నూనె పక్కకు పెట్టేసుకున్నాం. కూరగాయలనే అవసరం వస్తుంది. కొద్దిగా పోసుకొని బజ్జీలు కదా దేవుకున్నట్టు ఇదొక టేస్ట్ ఉంటుంది. ఇదొక రకంగా ఓసరి ఏం చేస్తా అంటే అట్లా ఉడికించుకుంటా. కానీ ఉడకది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఉడకది అన్నట్టుగా ఉంటుంది చూడు. ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకుంటే కర్రీలు వేసుకుంటాం కాబట్టి ఏం కాదు. పక్కన తీసి పెడుతున్న ఆయిల్ ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని వండుకుందాం. ఇది ఆయిల్ అయితే ఇదే ఆయిల్ కూరలో వాడుతుంది. మనం కూరగాయలలో వేసుకోవచ్చు. ఇక ఆయిల్ మంచిగా ఉంటుంది. చాలు ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇక మనము ఇవి గొలుచుకున్నాం కాబట్టి ఇవి ఉడికేది పెద్దగా అవసరం ఉండదు. ఈ గ్రేవీకి మనము ఆనియన్కు వీటికి ఉడికేటందుకు ఇవి స్పూను ఆవాలతోటి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆవాలు వేసినాయి కదా, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి టేస్ట్కు తగ్గట్టు. ఈ పప్పులు ఇగో మినపప్పు, శనగపప్పు ఇవి గోలాలి. ఎండిన మిర్చి 4. ఈ గోలినాకనే ఆనియన్ వేసుకోవాలి. ఎల్లిగడ్డ 2 ఎల్లిగడ్డలు మంచిగా గోలితే కమ్మగా వస్తుంది. ఇట్లా కచ్చిపక్క దంచేది. అల్లం ఎల్లిగడ్డ కూడా వేస్తా కానీ ఎల్లిగడ్డ ఇట్లా వేసుకుంటాను. అల్లం ఎల్లిగడ్డ వేస్తావు కదా అందులో ఉంటుంది కదా అంటే ఇది ఇట్లా కచ్చిపక్క దంచేది. టేస్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఎట్లా చేస్తే ఎట్లా కమ్మ ఉంటుంది ఏందని ఇట్లా కచ్చిపక్క దంచేసుకుంటే అది గోలి టేస్ట్ నోరుకు కమ్మ, గొంతు గుడక మంచిది, ఆటకు మంచిది. ఇక అట్లా మంచిగా ఉంటుంది. ఆట అన్నది మన గుండె గుడక ఎంత ఎల్లిగడ్డ అయితే అంత కమ్మగానే ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఎల్లిగడ్డ మంచిగా వాడుకోండి. ఓమైనా ఎల్లిగడ్డ అయినా ఇలా వేసుకుంటా మంచిగా వేసుకోండి. కరివేపాకు
అన్నీ మంచి గోల్తోనే కమ్మ ఉంటుంది, గోలకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4-5, మీరు కారం తినడానికి మీకు వేసుకోండి. కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని కొంచెం కారం, ఎక్కువ కారం లేదు, అందుకని ఇది పోసుకున్నాం. ఇక కారం ఉప్పు అన్నది మీ ఇష్టం, కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా మగ్గాలి. ఆనియను ఇవన్నీ మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గినాకనే నేను ఎట్లా చేస్తా అన్నది చూడు. సాల్ట్, ఉప్పు వేస్తే తొందరగా గుల్లబడుతుంది. ఆనియన్ అనేది 1 టీ స్పూన్ వేస్తున్నా, తర్వాత ఈ స్పూన్ వేస్తున్నా, తర్వాత ఉప్పు వేస్తే ఇక మనకి ఎంత తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఆయిల్కి ఉప్పు వేసినాం అనుకో టేస్ట్ ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆయిల్కు ఉప్పు వేసుకోవాలి. మనం అన్నీ వేసుకున్నాక గ్రేవీకి వేసుకుంటామని కాదు, ఆయిల్కి వేసుకోండి. ఆయిల్కి వేసుకున్నాక తక్కువ ఉంటే గ్రేవీకి వేసుకోండి. సరే ఈ గోలినాక చెప్తా. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాక 1 టీ స్పూన్ దాకా పసుపు. ఈ వర్షాకాలం పసుపు మంచిగా వాడుకోండి, మెడిసిన్ లాగా. సరే కలిపేసుకున్నాం. ఇప్పుడు కారం ఉడక నూనెకి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. కారం వేస్తున్నా. నేను మిరపకాయలు వేసుకున్నా కదా, 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది అనిపిస్తుంది. తక్కువ ఉంటే చూసుకుందాం, సరిపోతుంది నాకు. బాగా కారం ఏం లేవు. మిరపకాయలు ఉడక వేసుకున్నా, ఎండుమిర్చి వేసుకున్నా, పిల్లలు ఉంటే తక్కువ. ఇప్పుడు సన్న మంట పెట్టుకోండి. కారం వేసిన కారం ఉడక నూనె గోలితే కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా, లవంగా, ఇలాచి పట్టుకునేది, ధనియాల పొడి వేస్తున్నా చూడండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి కొద్దిగా, గ్రేవీకి కమ్మ ఉంటుంది. మిరియాల పొడి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకుందాం. అన్నీ గోలినాయి కదా, ఇట్లా కలిపేసుకొని మనము ఇప్పుడు మసాలా, మన పచ్చి కొబ్బరి ఏంటంటే మీరు కాజు ఉండదు అనుకో, పల్లీలు వేసుకోండి. కాజు ఉండకపోతే ఇక నేనైతే కాజు వేసి చేస్తున్నా. పచ్చి కొబ్బరి, కాజు, వాటర్ పోస్తున్నా. ఇది పట్టుకున్నాం కదా, వాటర్ పోస్తున్నా. ఒకసారి పట్టేస్తాం, ఇట్లా కలుపుకోండి. మసాలా అన్నది మంచి గోలితేనే కమ్మ ఉంటుంది, ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసినాం కదా, ఇట్లా లోపుకొని మనం ఉడక రాదు. ఇలా పట్టినాయి కదా, ఇలా నీళ్ళు పోసి కట్టిన గ్రేవీ అన్నది కమ్మగా వస్తుంది. టమాటాది కూడా వేసేస్తాం. ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. టమాటాది కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటా లేకుండా కూడా మనం టమాటా వేసింది ఉన్నది టమాటా వేయకుంటే ఇది. ఇప్పుడు వాటర్ పోద్దాం. వాటర్ పోసి ఉడకాలి. ఇంకా కొంచెం వాటర్ పడితే ఉడికితేనే కమ్మ ఉంటుంది. మనకు ఎట్లా కావాలన్నది చూసుకొని పోసుకోవాలి, అది అట్లా ఉండదు. ఇది ఉడికేటప్పుడు కొద్ది ఉడికినాక నేను ఇవి వేసుకునేది చూపిస్తాను. ఉప్పు అన్నది ఇప్పుడు చూసుకొని వేసుకోండి, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నది. నేనైతే తర్వాత చూస్తా. క్యాప్సికమ్ వేసుకున్నాక ఎట్లా ఉంటుంది అన్నది చూస్తాను.
ఉడుకుతుంది చూడు. ఉడికింది. ఒక 5 నిమిషాలు ఉంచుకోండి, 5-10 నిమిషాలు గ్రేవీ ఉడికింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం క్యాప్సికము. ఇప్పుడు ఎక్కువ ఉడకాలని ఏం లేదు, కొద్దిసేపు మగ్గించుకుంటే ఇలా మసాలా పట్టేదాకా. ఇక మనకు ఉడకలేదు, చెయ్యలేదు, క్యాప్సికమ్ ఉడకలేదు, కర్రం అన్నట్లున్నది, ఇట్లా బాధ ఉండదు. వంట రానోళ్ళ గురించి ఈజీగా చెప్పేసిన. ఇప్పుడు ఇక వంట వచ్చిన వాళ్ళేమో పుల్లబడదా కదని ఎట్లా అయ్యేదా అన్నది చూస్తారు. ఈ రకంగా ఇంకా కొంచెము ఇక సన్న మంట మీద ఉడికించుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే ఎక్కువనే వాడతాను నేను, ఆరోగ్యానికి మంచిది. కొద్దిసేపు ఉండని మూత పెట్టేసుకుందాం. అట్లా ఆయిల్ ఇడిచింది. ఈ రకంగా కొద్దిసేపు ఉన్నది, ఒక 2 నిమిషాలు, ఎక్కువ కాదు. ఈ మసాలా పట్టినందుకే. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం మనం ఎట్లుందన్నది. నేను సైజు కూడా మీ గురించి చూస్తున్నా, కొంచెం పడుతుంది ఉప్పు. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి వేసుకుందాం. లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు, అవి ఉడికేది. అందుకని అంత కమ్మగా ఉంటుంది, తినడా సంబరం ఉంటుంది. ఇట్లా కొద్దిగా అంత వేసుకొని తింటే ఇట్లా ఎంత బాగుంటుందో. ఇట్లా వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా గ్రేవీ తోటి కర్రీతోటి కూడా, మసాలా కర్రీతోటి కూడా మీ ముందుకు వస్తున్నా. ప్రతి మూమెంట్ కూడా చేసుకునే విధానం మీదకి ఉంటుంది. టేస్ట్ అన్నదో లెవెల్ ఉంటుంది. మనం చేసుకుంటే మనం కమ్మగా తింటాం. ఇది మనకి ఇష్టం ఉన్నట్టుగా. ఉప్పు కారాలు అన్నది మన ఇష్టం, మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినండి. సరే, రెడీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. ఇట్లా తొడిమే ఉంటే నాకు ఇష్టము, తొడిమే చూపిస్తాను. ఇట్లా తొడిమెలు, క్యాప్సికమ్ గుడక తొడిమే ఉండాలి, వంకాయకు తొడిమి ఉండాలి. గ్రేవీ కర్రీ గ్రేవీ తోటి కొద్దిగా కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ అందరికి కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నా ఉడక చేసుకోవచ్చు, మంచిగా కమ్మగా ఉంటుంది. చేసుకుంటే కమ్మగా తినచ్చు. కర్రీ సరిపో చూడండి. ఇట్లా తొడిమే ఉంటే ఉడికిస్తాం నాకు. ఇది ఉడకలేదు, చేయలేదని బాధ ఉంది. కాలుతుంది. ఫస్ట్ నూనె వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టది. అదే ఆయిల్ నాకు ఎక్కువ ఆయిల్ కావాలేమో, ఎక్కువ ఆయిల్ పడుతుందేమో కాదు. మనకు ఇట్లా గొలిచుకుంటే ఆయిల్ ఉడక తక్కువనే పడుతుంది. అవి గొలిచుకోవడం మందమే. కానీ కృషి కమ్మ అల్లగడ్డ కాల్పు చేసిన కదా, కమ్మగా వస్తుందా? సూపర్ అమ్మ టేస్ట్ చేసుకోర్రి మీరు కూడా. ఇట్లా టేస్టీగా తినర్రి, అన్ని కమ్మాని అంటే కమ్మ లేని మీకు ముందుకు రాను. నేను కమ్మగా ఉంటేనే ముందుకు వస్తా. నాకే నచ్చది మీకు చూపించేందుకు. ఎవరు తింటారు ఈ రోజులల్లా మంచిగా లేని. క్యాప్సికమ్ కూడా ఇట్లా ఉడికిపోయింది. అమ్మ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపింది. ఏది కానీ మనకు ఎక్కడైనా కనిపించింది చాలా, అమ్మ నువ్వు మంచి మాటలు చెప్తలేవు అని అంటుంది. మంచి మాటలు చెప్పిన చాలా ఉన్నాయి మనల్లా ఉన్నాయి కాబట్టి అవే వెనుకకు బ్యాక్ పోయి చూస్తే మంచి మాటలు చెప్పిన బాగానే చెప్పిన. ఎందుకంటే ఓకే లెంత్ ఎక్కువ అవుతుంది మంచి మాటలు చెప్తుంటే అని నాకు ఓన్గా నా జీవితం అనుభవంతో మీ ముందుకు వచ్చి చెప్పిన అన్ని విషయాలు ఇంకా ఉడక చెప్తా. కానీ ఇది వీడియోస్ ఎందుకంటే చూడాలంటే ఓపిక కావాలి కదా. అన్నీ చెప్తుంటే కూడా కొందరికి వంటని తొందరగా చేసుకోవాలని ఉంటుంది. ఇక అట్లాంటప్పుడు రిస్క్ అవుతుందని నేను చెప్తలేను. మన నోరు మన అతుపులు ఉంచుకుంటే మనకి ఏది ఉడక రాంగు జరగదు. ఇది విషయం. మంచి మాటనైతే ఇది. సరే, ఓకే, ఉంటాం మళ్ళీ. లైక్ అయితే ఇచ్చేసుకోర్రి.